శ్రావణం మెగా సేల్ మీ సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో 50% వరకు తగ్గింపు. వివరాలకు సంప్రదించండి. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. మరి ఆగస్టు 15 నుంచి 31 తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో, వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అనే విషయాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురువు గారు. నమస్కారం గురువు. నమస్కారం అమ్మా. గురువారికి తులారాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకునే ముందు గ్రహాల యొక్క సంచారం అనేది ఎక్కడుందో తెలుసుకుందాం. ముఖ్యంగా మీనరాశిలో శని వక్రస్థితిలో ఉండటం, రాహు కుంభరాశిలో ఉండటం, గురువు మిథున రాశిలోను, అలానే కన్యారాశిలో కుజుడి యొక్క సంచారం, సింహరాశిలో కేతు యొక్క సంచారం. అయితే ఇక్కడ గురువు శుక్రుడు యొక్క కలయిక జరగటం, అలానే శుక్రుడు మళ్ళీ కర్కాటక రాశిలోకి సంచారం చేయటం, రవి బుధుల యొక్క కంజంక్షన్ కావటం, రవికేతువుల యొక్క కంజంక్షన్ కూడా జరుగుతుంటుంది. అంటే గ్రహాల్లో మార్పులు జరుగుతూ ఉన్నాయి ఈ 15 రోజుల్లో కూడా. అయితే గ్రహాల యొక్క మార్పులు జరగటం వల్ల ముఖ్యంగా తులారాశి రాశ్యాధిపతి అయిన శుక్రుడు ఎక్కడున్నాడో చూసుకోవాలి. ఇక్కడ రాశ్యాధిపతి అవుతాడు, అలానే అష్టమాధిపతి కూడా అవుతాడు. అష్టమాధిపతి శుక్రుడు వచ్చాడు, నవమ స్థానంలో ఉంటాడు. అంటే నవమ స్థానంలో శుక్రుడు ఉంటాడు కాబట్టి చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వాహనాల్లో వెళ్ళటం, మంచిగా ఆనందంగా ఉండటం, సుఖంగా ఉండటం, బంధుమిత్రులతోటి సహవాసం చేయటం, మిత్రులతోటి కలయిక, అంటే అందరితోటి కూడా కలుపుగోలే తనం అనేది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్గా వస్తుంది వీళ్ళకి. అంటే నేను అందరితో కలవాలి అంటే రిలేటివ్స్తో కలవాలి, ఫ్రెండ్స్తో కలవాలి, అందరితోటి కూడా నేను మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలని ఒక ఇంటెంట్ అనేది వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే తులారాశి వాళ్ళు ఏంటంటే కొంత ఆవేశపరులు, ఆవేశంగా ఉంటారు. అంటే లోపల కల్మషం ఉండదు కానీ ఆవేశపరులు ఎక్కువ. మిథున రాశి వాళ్ళలాగా ఆవేశంగా ఉంటాడు, ఆ పని చేయాలి, నేను ఖచ్చితంగా చేయాలి, నేను ఒక నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి, ఒక థింక్ చేసే ఆలోచనలోనే తులారాశి వాళ్ళకి ఎక్కువ మంది ఉంటారు. అంటే ఒక 10 మెంబర్స్లో 6 మెంబర్స్ ఎక్కువగా ఉంటారు, అలా ఉంటారు. అయితే ఈ రాశ్యాధిపతి శుక్రుడు వల్ల అనుకూలంగా ఉంటుంది. ఏదైతే శుభ కార్యక్రమాల నిర్వహణ, శుభ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయటం, వాళ్ళ ఇళ్లలో కూడా శుభ కార్యక్రమాలు నిర్వహించుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ఇక్కడ ఈ శుక్రగ్రహం యొక్క అనుకూలత అనేది బాగా ఎక్కువ ఉంది. దాని తర్వాత గురువు భాగ్యస్థానంలో ఉన్నాడు. అంటే తృతీయాధిపతి షష్టమాధిపతి అయిన గురువు భాగ్యస్థానంలో ఉండటంలో ఆర్థిక పరంగా బ్రహ్మాండంగా ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తాయి, స్థానచలనం జరగటం, వ్యాపార పరంగా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో బాగుంటారు. చిరు వ్యాపారులు ఉంటారు. అంటే చిరు వ్యాపారులు అంటే రోడ్డు మీద పెట్టుకుని అమ్మేవాడు, వాళ్ళకు కూడా లాభాల బాటలో బాగా ఎక్కువ ఉంటుంది. లాభాలు ఎక్కువగా పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అమ్మాయి చిన్న వ్యాపారంలో మాకేమొస్తాయి అనే పాయింట్ కాకుండా వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళకు అనుగుణంగా మంచి ప్రాఫిట్లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విద్యార్థులకి అనుకూలంగా ఉంటాయి. అంటే కొత్తగా నూతన పంథాలో వెళ్ళాలని, కొత్త కోర్సుల్లో చేరాలని, అలానే బాగా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయాలని ఒక ఉద్దేశం కలిగి ఉంటారు. సో ఇక్కడ గురువు బాగున్నాడు, వీళ్ళకి శుక్రుడు బాగున్నాడు. మిగతా గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి ఈ రాశుల వాళ్ళకు చూసుకునేటట్టయితే 6వ స్థానంలో శని యొక్క సంచారం వక్రస్థితిలో ఉండటం, సంతానపరంగా కొంత ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. సంతానపరంగా ఇబ్బందులు అంటే సంతానం ఇంకా డెవలప్మెంట్ చెందలేదు, ఇంకా బాగా డెవలప్మెంట్ చెందాలని అత్యాశగా పోతారు. అంటే ఆల్రెడీ స్టిల్ డెవలప్మెంట్ చెందింటారు, ఇంకా చేయాలని ఒక ఆశ అనేది ఒకటి ఉంటుందిగా పేరెంట్స్కి. ఆ ఆశతోటి కొంత మానసికంగా స్ట్రగుల్ అనుభవిస్తూ ఉంటారు వీళ్ళు. అలానే రాహు యొక్క బలం, అంటే పంచమ స్థానం రాహు ఉండటం వల్ల స్థానచలనం జరుగుతుంది. ఎక్కడికొకటికి వెళ్ళాలని ఒక ఉద్దేశంతో జీవితంలో కొన్ని విషయాల్లో ఆతృత బాగా పెరిగిపోతుంటుంది. ఆతృత పెరిగి మనం చేయలేము, ఏజ్ అయిపోతుంది, ఎందుకు చేయలేకపోతున్నాం, ఒక ఆవేశంగా కోపంగా వచ్చే అవకాశం ఉంటే కోపం తగ్గించుకోవాలి. అంటే కొంచెం బీపీ షుగర్ ఉన్న వ్యక్తులు కూడా కొంత ఆరోగ్యాన్ని ఇబ్బంది పడకుండా చూసుకోవడం చాలా మంచిది. అలానే వ్యయస్థానంలో కుజుడి యొక్క సంచారం. వ్యయస్థానం అంటే ఏంటంటే ద్వితీయాధిపతి, అలానే వీళ్ళకు వచ్చే సప్తమాధిపతి కుజుడు వ్యయస్థానంలో ఉండటం వల్ల ఏదైనా సరే వాహన ప్రమాదాలు లాంటివి జరగకుండా, ఆవేశం జరగకుండా, కోర్టు సమస్యల వరకు రాకుండా,
కోర్టు ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవటం చాలా ఉత్తమమైన పని. ఏది కూడా యాక్సిడెంట్ జరగకుండా చూసుకోవటం అనేది చాలా మంచి. అంటే కుజుడు పెద్దగా అనుకూలంగా లేడు. అయితే రవి యొక్క ప్రభావం వల్ల ఉద్యోగపరంగా ఇబ్బందులు ఏముండవు. వ్యాపార పరంగా బుధుడు మంచి స్థానంలో ఉన్నాడు. మంచి స్థానంలో ఉండటంలో నూతన వ్యాపార పరంగా కూడా ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశాలు బాగా ఉంటాయి. రవి వల్ల కూడా రవికేతుల యొక్క కలయిక ఏకాదశ స్థానంలో ఉన్నాడు. అంటే లాభాధిపతి రవి లాభంలో ఉండటం వల్ల ఉద్యోగ ధర్మాన్ని నిర్వహిస్తారు. అలానే ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో లాభాలు కలుగుతాయి. అలానే కేతు యొక్క బలం వల్ల తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, భార్యాభర్తల ముందుకెళ్ళటం, అంటే ఒక భర్త సహధర్మచారిణితోటి అనుకూలంగా ఉండటం. చాలామంది కూడా సహధర్మచారిణి అంటే భాగస్వామ్యం అంటారు. భాగస్వామ్యం కాదు భార్య అనేది. భర్తకి భార్య, భార్యకు భర్త భాగస్వామ్యం కాదు. ఇది బిజినెస్ కాదు, సహధర్మచారిణి అనాలి. ఇద్దరు అన్యోన్య దాంపత్యం అనేది అనుభవించే అవకాశం ఉంటుంది. అనుకూలంగా ఉంటారు. ఇద్దరు ప్రేమగా లవ్ అట్రాక్షన్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ గ్రహాలు రవి కేతువు కూడా అనుకూలంగా ఉన్నాడు. వీళ్ళకి బుధుడు మధ్య రకమైన ఫలితాన్ని ఇస్తాడు. శుక్రుడు బాగున్నాడు. అలానే గురువు కూడా అనుకూలంగా ఉన్నాడు. అంటే టోటల్గా ఎక్కువ గ్రహాలు బాగున్నాయి. ఒక్క ఆరోగ్యం మినహా మిగతావన్నీ అనుకూలంగా ఉంటాయి వీళ్ళకి. ఓన్లీ ఫర్ హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు. హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వాహన ప్రమాదాలు జరగకుండా, కోర్టు సమస్యలు రాకుండా, అనవసరంగా గ్రాస్పింగ్ పవర్ ఉంది కదా అని ఎక్కువగా మాట్లాడితే ఇబ్బంది కలిగే సూచనలునే ఉంటాయి. అలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకొని ముందుకు వెళ్తే వీళ్ళకి అన్నీ కూడా మంచి ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా మంచి ఫలితాలు కావడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? వీళ్ళు మంచి ఫలితాలు రావడానికి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అష్టకాన్ని చదువుకోవాలి. అలానే రాహు యొక్క ఆరాధన చేయాలి. అంటే రాహువుకి అధిష్టాన దేవత దుర్గాదేవిని ప్రసన్నం చేసుకోవాలి. అంటే అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింహకాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యని రాహు యొక్క ఆరాధన, దుర్గాదేవి యొక్క అష్టోత్తరము. అలానే వీలైతే 2 జంట సర్పాలను దానం చేయాలి మంగళవారం రోజున. జంట సర్పాలంటే ఏంటంటే నిజమైన సర్పాలు అనుకుంటారు ఎవరైనా చెబితే. రజిత సర్పాలు అంటారు. రజిత అంటే వెండి సర్పాలు. ఈ మధ్యన చాలామంది సర్పాలంటే నిజంగా పాములు తీసుకొచ్చి ఇవ్వాలని అనుకునే వ్యక్తులు కూడా ఉన్నారు. అలా పట్టుకోలేరు కదా. జంట సర్పాలను దానం చేయాలంటే రౌప్యంతో అంటే వెండితో కానీ రాగితో కానీ చేసిన సర్పాలు ఉంటాయి. ఆ 2 జంట సర్పాలను దానం చేయాలి. దానం చేయటం వల్ల ఏంటంటే వాళ్ళకి రాహు యొక్క ప్రభావం తగ్గుతుంది. ఆరోగ్యపరంగా ఇబ్బందులు తొలగిపోతాయి. అంటే చెవి, ముక్కు, గొంతు, నిమోనియా సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా రాహు యొక్క అనుకూలత అనేది అవసరం. కాబట్టి 2 జంట సర్పాలని మంగళవారం రోజున దానం చేయాలి. అంటే నాగరాజాయుధే పృథ్వీధరాయ ధీమే తన్నో సర్ప ప్రచోదయాత్ అనే మంత్రాన్ని అనుకుంటూ ఇవ్వాలి. అనుకుంటూ ఇస్తే చాలా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఈ రెమెడీస్ అనేవి పాటించాలి. రెమెడీస్ పాటిస్తే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు.